నెల్లూరు జిల్లా గూడూరు మున్సిపల్ కార్యాలయంలో మంత్రి నారాయణ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు పాసం సునీల్ కుమార్, కురుగండ్ల రామకృష్ణ, నెలవల విజయశ్రీ అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో అమృత్ స్కీమ్ ద్వారా 10,000 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు ప్రారంభించి ప్రతి ఇంటికి కుళాయి ద్వారా త్రాగునీరు అందించాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యమని చెప్పారు. గూడూరుకు 73 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయని మంత్రి తెలిపారు. అంటే ఒకటి అమృత స్కీమ్, అది 2021-22 శాంక్షన్ అయింది గత ప్రభుత్వం. అయితే అప్పుడు 8,500 కోట్లతో కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది. యావరేజ్ని 36.7% కేంద్రం ఇస్తే మిగతాది రాష్ట్ర ప్రభుత్వం పెట్టాలా. వాళ్ళు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇచ్చారు, దానికి మ్యాచింగ్ ఫండ్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ రాష్ట్ర ప్రభుత్వం పెట్టగా ఆ ప్రాజెక్టు పోయింది, అది పక్కన పడిపోయింది అంతే. అయితే మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ప్రాజెక్టు మొత్తాన్ని రివైజ్ చేసాము. ముఖ్యమంత్రి గారు దీన్ని యాక్చువల్లీ యాక్సెప్ట్ చేశారు. మొన్న క్యాబినెట్లో పెట్టారు. క్యాబినెట్లో పెడితే క్యాబినెట్ కూడా అప్రూవ్ చేసింది. బహుశా కమింగ్ వీక్లో దీన్ని టెండర్లు పిలుస్తారు. దీనివల్ల దాదాపు 10,000 కోట్ల రూపాయల యొక్క వర్క్స్ యాన్యుటీ మోడల్లో పిలుస్తున్నాం. యాన్యుటీ మోడల్లో 10,000 క్రోర్స్కి యాక్చువల్గా ఈరోజు ఈ ప్రాజెక్ట్లో మెయిన్గా ఏంటంటే డ్రింకింగ్ వాటర్, ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇవ్వాలని ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. అది కూడా సర్ఫేస్ వాటర్, అంటే బోర్ల నుంచి వాటర్ తీయటం కాకుండా సర్ఫేస్ వాటర్. అందుకని ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి నదులలో ఉండే సర్ఫేస్ వాటర్ తీసుకొని